తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని పేరు. ఆమేన్. దేవునికి మహిమ కలుగులాగున మనమందరం నిలుచుని అంతర క్రైస్తవ కీర్తనల నుంచి 648 648 గగనము చీల్చుకొని గనులను తీసుకొని ఆయన పాటలు పాడుతున్నారు. 648 గగనము తీసుకొని గనులను వేడుకొనుచున్నాము. ఆమేన్.
రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతరికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవి. ప్రభువా దేవుని పరిశుద్ధ వాక్యములో ప్రభు యొక్క సహవాసములో మనం నిలిచిపెట్టుటకు మనం గురివచ్చున్నాం. కాబట్టి ముఖాన్ని మౌనముగా మనలను పరీక్షిస్తాయి. పశ్చాత్తాపముతోను విశ్వాసముతోను ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వేడుదము. మన పాపముల నిమిత్తం వాస్తవం పట్టుదలతో పశ్చాత్తాపడి మన పొరుగు వారిలో ప్రేమయు స్నేహము కలిగి ఉండి ఇక దేవుని ఆజ్ఞలను అనుసరించి మనము మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆయనతో మన సమాధానపరచబడిన సర్వశక్తిగా దేవుని ఎదుట మన పాపములను దీన మనసుతో ఒప్పుకున్నాము. పాపపు ఒప్పుకోడు ప్రార్థన కన్ఫెషన్. పరలోకపు తండ్రి, మా కొరకు వారికి పాపం చేసుకుని ఒప్పుకుంటున్నాం. వెలుగులో కాక చీకటి నడుస్తుంది క్రీస్తున్నాం. బయటికి వీటిని మమ్మల్ని కనికరించమని ప్రతిమానుకుంటున్నాం. యేసు క్రీస్తు మా పాపములను నీ స్పష్టాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించము. మనస్సాక్షిని జీవింపచేయము. నీ మన మేము ఇతరుల హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి వారము మేము సేవించటకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసు క్రీస్తు ద్వారా నిజముగా మన వారందరికీ దేవుడు అనుగ్రహిస్తూ పావాక్షిని
క్షమించుటకు మొదలు వారికి అందరికీ పాపములను క్షమించడం గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చినాడు. ఆయన మన ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తం మనలను కనికరించి మన పాపములన్నిటిని క్షమించి వాటి నుండి మనలను విడుదల చేసి సమస్త సద్గుణములను మనం స్థిరపరచి బలపరచి నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళును కాక. కూర్చుని స్పష్టంగా గమనించి దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన పాట చదివి ఈరోజు మొదటి పాఠముగా నిర్గమకాండము 32వ అధ్యాయము 1 నుంచి 8. నిర్గమకాండము 32వ అధ్యాయము 1 నుంచి 8 దేవుని వాక్యము మనము చదువుతున్నాం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవదూతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయను మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు చెవులునున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను, రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి రహస్య బలులను సమాధాన బలుల నర్పించిరి. అప్పుడు జనులు తిరుగుటకును త్రాగుటకును కూర్చుండి అడుటకు లేచిరి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము. ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన ఈ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నర్పించి, పోయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని నేను ఇంతకు దేవుని వాక్యం. Today's second reading has been taken from the New Testament, Romans chapter 10, verses 13 to 21. Romans chapter 10, verses 13 to 21. As the scripture says, everyone who calls out to the Lord for help will be saved. But how can they call to him for help if they have not believed? And how can they believe if they have not heard the message? And how can they hear if the message is not proclaimed? And how can the message be proclaimed if the messengers are not sent out? As the scripture says, how wonderful is the coming of messengers who bring good news. But not all have accepted the good news. Isaiah himself said, Lord, who believed our message. So then faith comes from hearing the message, and the message comes from through preaching Christ. But I ask,
scripture says, the sound of their voice went out to all the world. Their word reached the ends of the earth. Again I ask, did the people of Israel not understand? Moses himself is the first one to answer. I will use a so-called nation to make my people jealous, and by means of a nation of fools, I will make my people angry. And Isaiah is even bolder when he says, I was found by those who were not looking for me. I appeared to those who were not asking for me. But concerning Israel, he says, all day long I held out my hands to welcome a disobedient and rebellious people. This is the word of the Lord. అందరం లేచి నిల్చుని అందరం క్రైస్తవ కీర్తనల నుంచి 457వ కీర్తన.
పరిశుద్ధ సువార్త పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 16వ వచనం నుండి వ్రాయబడిన దేవుని వాక్యమును విందాము. ప్రభువానికి మహిమ. The Gospel according to St. Matthew chapter 11 beginning verse 16. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 16వ వచనం. ఈ తరము వారిని దేవునితో కూర్చుడు, సొంత వీధుల్లో కూర్చుని ఉండి మీకు పిల్లలకు ఊది తిని గాని వారు నాట్యము ఆడైతుంది. ప్రలాపించుకుని కానీ మీరు రొమ్ము కొట్టుకొనరైతుందని తన చెలికారులతో చెప్పి పిలుపులాట ఆడుకుని పిల్ల కాయలను పోయిన యోహాను దిగమకయు తినకయు తాకకయు వచ్చాను కనుక వీడు దైవము పట్టిన వాడని వారంటున్నారు. మనుష్య కుమారుడు తెలుసును త్రాగుచును వచ్చాను కనుక ఇదిగో వీడు తిండిపోతూ మద్యపానీయమును సుంకరులను పాపులను స్నేహితుడని వారు అంటున్నారు. ఆయనను జ్ఞానమనే దాని క్రియలను వచ్చి తీర్పుకుంటున్నారు. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేశారో ఆ పట్టణముల వారు మనసు పొందకపోవటం వలన ఆయన వారి నెట్లు గద్దెంపసాగారు. అయ్యో కొరాజినా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యలో చేయబడిన అద్భుతాలను తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడలా ఆ పట్టణంలో వారు పూర్వమైన పట్టుకొని బూడిద వేసుకొని మానవనస్సు పొంది ఉండరు. విమర్శించినందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణంలో వారి గతి తగినదై ఉండునని మీకు చెబుతున్నాను. కపర్నహూమా, ఆకాశమటుకు హెచ్చింపబడ్డవా, నీవు పాతాళం వరకు దిగిపోయావు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. విమర్శించిన వరకు నీ గతి కంటే సొదొమ దేశపు ఓర్వదగినదై ఉండునని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. క్రీస్తు నీకు స్తోత్రం కలుగుగాక. అందరూ వాటిని నేర్చుకుని మన యొక్క విశ్వాస సూత్రమును చెప్తున్నారు. సృష్టికర్తకు నమ్ముతున్నాను. దేవుని కుమారుడు ఒకటి ప్రభువైన యేసు క్రీస్తు నమ్ముతున్నాను. ఆయన లోకము తన తండ్రిని జన్మించిన వాడు, దేవుడును వెలుగును నిజమైన దేవుడు స్తుతింపబడగా జన్మించిన వాడు, తండ్రితో ఏకత్వం గలవాడనై ఉన్నాడు. రక్షణ కొరకు వచ్చి పరిశుద్ధాత్మన కూర్చొని ఉన్నాడు. మహిమతో తిరిగిపోతుడు ఆయన రాజ్యములకు అంతముడి పరిశుద్ధాత్మనున్నారు. ఆయన తండ్రి నుండి వాడు తండ్రితోనూ కుమారుతోనూ కూడా ఆరాధింపబడి బ్రహ్మతోనూ వాడు ఆరాధించిన వాడనే ఉన్నాడు. మరియు సార్వత్రికములు అసలు
ఒకటి పరిశుద్ధ సంఘంలో నమ్ముతున్నాము. విమోచన కొరకై ఒకటి బాప్తిస్మం పొందుతున్నాము. మృతుల పునరుత్థానం కొరకును రాబో జీవం కొరకును ఎదురు చూస్తున్నాము. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని మరొకసారి నేను స్మరణ చేసుకుంటూ మీరు మాకు ఇచ్చినటువంటి సమయం బట్టి వందనం చేయించుకుంటున్నాను. మా తండ్రి, ఎంతోమందికి ఇలాంటి వాక్యం లేక ఇబ్బంది పడుతున్నారు. మీరైతే మమ్మల్ని ప్రేమించి నీకు గొప్ప పాత్రగా నీ సన్నిధిలో సజీవ లెక్కలలో మమ్మల్ని ఊహించుకుంటున్నారు. వందనకు తప్ప వాక్యం నిర్వహించకుండా నన్ను మాటలు మా అందరికీ జ్ఞానం నీ దృష్టికి మమ్మల్ని చేసుకోమని మా ప్రభువు మా రక్షకులను ఆయన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని వాక్యం చదవబడినటువంటి వాక్యం ప్రకారం చూసినట్లయితే ఈ దినం యొక్క సారాంశము ద మెసెంజర్ of God often unheeded. అంటే వాక్యం అందించేటటువంటి ప్రతి దైవుని దాసుడు మెలకువగా ఉండాలి, లేక వాక్యము అందించేటటువంటి దేవుని దాసుడు ఎదుటిలో వారిని గుర్తించి వారికి అవసరమైన మన్న అందించాలి. అన్ఈడెడ్, మెలకువగా ఉండటం లేక గుర్తించటం, ఈ రెండు విషయాలను గుర్తించుకొని వాక్యం అందించాలని ఇక్కడ వాక్యం మత్తయి సువార్త సెలవిస్తుంది. మరి ఎలా గుర్తించటం? యేసుక్రీస్తు ప్రభు ఒక భక్తుడైనటువంటి మత్తయి గారి యొక్క ఉద్దేశం ఏంటి? ఈ వాక్యము ఎందుకు ఇలా రాయవలసినటువంటి అవసరం వచ్చింది అని అంటే క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 11వ అధ్యాయం 20 నుంచి 24 వచనాలు మనం చూసినట్లయితే Matthew Gospel chapter 11 verse 20 to 24 verses. You can see there very clearly is mentioned. ఏమని రాయబడిందంటే, ఎక్కడైతే యేసుక్రీస్తు విస్తారముగా అధికమైనటువంటి అద్భుతాలు కష్టపడి పనిచేసి కష్టపడి బోధించి అవసరమైనటువంటి వారికి స్వస్థతనిచ్చి అవసరమైనటువంటి వారిని దర్శించి చివరికి మరణించినటువంటి వారిని కూడా లేవనెత్తి వారిని ఆదరించి ఇది గొప్ప కార్యములు చేసినటువంటి ప్రాంతాలు. స్పెషల్గా ఇంకా కపెర్నహూం, ఇంకా ఆయన ఎక్కువగా తిరిగినటువంటి పట్టణాలు ఒకటి బత్సయిదా, రెండవది సీదోను పట్టణం, మూడవది కపెర్నహూం, బెతనీ. ఈ స్థలాలన్నింటిలో కూడా ఎక్కువగా ఆయన తిరిగి అద్భుతాలు ఎక్కువగా చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే
మత్తయి గారు ఏం రాశారు అని అంటే, ఆ ప్రజలే దేవుడిని నిర్లక్ష్యం చేశారట. మనము కూడా దేవుడు ఇవ్వబడినటువంటి పిలుపును అందుకొని దేవుని లేక ఇంకొక మాటల్లో మనం చెప్పుకోవాలనుకుంటే, దేవుడు ఇవ్వబడినటువంటి బాధ్యతలు ఎక్కడైతే మనం అధికంగా చేస్తామో, ఎక్కువగా చేస్తూ ఉంటామో, దాని మంచి పొందినటువంటి బిడ్డలే మనల్ని అవమానపరుస్తూ ఉంటారు. దాని మనం చేసినటువంటి కార్యాల వలన మేలు పొందినటువంటి అనేక మంది బిడ్డలే నిన్ను ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు, నేను క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు అదే జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు అదే జరిగింది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20 నుంచి 24 వచనాలను చూసినట్లయితే, ఏ ఏ పట్టణములలో యేసు విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందగా వాళ్ళలో మార్పు లేదు, రాదు కూడా. వారే ప్రభువును హింసించి, దూషించి, బాధించి, ప్రభువును చివరికి ఆ కల్వరికి అప్పచెప్పడానికి కూడా సిద్ధపడినటువంటి ప్రజలు వారు. అంత కఠినష్టం అని ఇక్కడ ప్రభు కఠినంగా వారి గురించి అంటున్నాడు. మీ మధ్య చేసినటువంటి సేవ, మీ మధ్య చేసినటువంటి అద్భుతాలు ఒకవేళ ఆది కాలంలో ఆ సదోమ గుమర ప్రకటనలో చేసినట్లే ఒకవేళ వారు బాగుపడి ఉండేదేమో, వారిని స్థితించకుండానేమో, వారు జాగ్రత్త పడుతుందేమో అని ప్రభుత్వం బాధలో ఈ మాటలు మాట్లాడినట్టుగా మనం చూస్తాం. నమ్మకమైనటువంటి క్రీస్తు సంగమా, ఒకవేళ మాస్టర్, ఒకవేళ పెద్దలు నిన్ను నీ మంచి కోరి ఒక కఠినమైనటువంటి మాటలు మాట్లాడి నాకు కూడా ఆయన మీ మంచి కోరే చేస్తారని మాత్రం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని దేవుడి వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. మీ మంచి జీవితం కోరి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు అని మాత్రం సత్యం. ఒకరు నిన్ను హెచ్చరిస్తున్నారు, నేను కరెక్షన్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే నీకు మంచి జీవితం నీకు కలిగి ఉండాలని, ముందున్నటువంటి దినాలలో నువ్వు చక్కగా ఉండాలని, ఆశీర్వదింపబడాలని, ఇతరులకు మాదిరిగా ఉండాలని. యూ హ్యావ్ టు బి బేర్ ద గుడ్ విట్నెస్, మేబీ బేర్ ద గుడ్ ఐడల్. వారు నిన్ను చూసి ఈజ్ మై ఐడల్ అని చెప్పుకోవాలి. కొందరికి, చాలా మందికి కొందరిని ఐడల్స్ గా పెట్టుకొని మనం వారి ప్రకారం జీవించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. వారి లోపలి జీవితం ఎలానో ఉండదు, కానీ వారి పై జీవితం నీకు మోడల్గా ఉండవచ్చు. నా ప్రేమైనటువంటి క్రీస్తు ఎలా హూ ఈజ్ అవర్ రోల్ మోడల్? ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ యువర్ రోల్ మోడల్? As a children of living God, this question has to come in our mind. క్రీస్తు బిడ్డగా, క్రైస్తవ బిడ్డగా, క్రీస్తు కుటుంబంలో పుట్టి పెరిగి నీవు ఎవరిని మోడల్గా, ఆడలుగా పెట్టుకుని జీవిస్తున్నావు? సిరిక, లోకానిక, లేక దేవునిక, ధనముక? 3 ప్రశ్నలు. ఒకటి ధనం, రెండవది లోకం, ధనం, ఫైనాన్స్, మనీ అండ్ ద వరల్డ్, ఆర్ ద క్రైస్ట్? Who is your idol? This question will never get answers. Some, if they are repent, they will get good answer. ఎవరైతే పశ్చాత్తాపడి ప్రభు సన్నిధికి రావాలని ప్రయాసపడతారో వారికి ఆన్సర్ దొరుకుతుంది. లేక ఈ సొదొమ గొమొర్రాను కపెర్నహూము
ఇలాగే సేవించబడుతుంది అని భక్తుడు మత్తయ్య గారు ఈ దినమందు మనకు హెచ్చరిస్తున్నాడు. అందుకనే బోధించేటటువంటి వారు అనగా అడ్వైజెస్ ఇచ్చేటటువంటి వారు జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ వాక్యం. ద మెసెంజర్స్ ఆఫ్ గాడ్ ఆఫన్ అన్హీడెడ్. మెలకు కలిగి ఉండాలి. పే అటెన్షన్. జాగ్రత్తగా వారి మైండ్ రీడ్ చేసి ఎదుగుతున్నటువంటి వారి మైండ్ ఏది అవసరమో, వారికి జీవితానికి ఏది అవసరమో అవన్నా అందించాలని, ఆ మాటలు ఉచ్చరించాలని ఇక్కడ ఒక్కరు తెలియజేస్తున్నాడు. మరి మనం ఏ విధమైనటువంటి భాషణ, ఏ విధమైనటువంటి ఏమంటారు కౌన్సిలింగ్ చేస్తున్నాం. మనకున్నటువంటి టాలెంట్స్, దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత, విద్య, బుద్ధి, లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి. వాటిని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం? విద్య అధికంగా చదివినటువంటి వారు, వెల్ టాలెంటెడ్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ not doing anything for the glory of God. Yes, I am happy all my degrees. I am happy in my family. I am happy with my colleagues. I am happy while I am going out. I am happy while I am coming in. అక్కడే రింగా రోడ్డు ఆడుకుంటున్నాం. అక్కడే మనము రామచర్యలాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటున్నాం. నా ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, క్రీస్తు బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని సరైనటువంటి రీతిలో వారు మాటలు లేదని వారిని విడిచిపెట్టేసి వారి 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 యొక్క పరిస్థితికి వారినే వదిలేసేయాలి, వారు దేవుడికి జవాబు చెప్పుకుంటారు అన్నట్టుగా ఇక్కడ ప్రభు వారిని వదిలివేసి ఆ ప్రాంతం వదిలివేసి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అయినప్పటికీ ఆ ప్రాంతం వదిలివేసి వెళ్ళాడు, కానీ వారి గురించి ప్రార్థన చేస్తున్నట్టు చూస్తామా? వారి గురించి ప్రార్థన చేసినట్టుగా అందరినీ అంటాడు. ఏమంటాడంటే, నిన్ను ప్రేమించే వారి కొరకు మాత్రమే నువ్వు ప్రార్థన చేయటం కాదు, నిన్ను ద్వేషించే వారి కొరకు కూడా నీవు ప్రే ఫర్ యువర్ ఎనిమీ అని తను చేయటమే కాదు ఇతరులు కూడా నేర్పిస్తున్నాడు. ఇప్పుడు చదువుకున్నటువంటి పత్రిక భాగం మనం ఒకసారి చూసినట్లయితే బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 10, అక్కడ కూడా భక్తుడు పౌలు ద్వారా మనకు మంచి సందేశం తెలియజేస్తున్నాడు. మంచి సందేశం ఏముంటున్నదంటే అక్కడ పౌలు 10వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఒక చక్కని మాట అక్కడ వ్రాయబడి ఉంది. ఏమని వ్రాయబడి అంటే ప్రేమైనటువంటి క్రీస్తులారా 20 వచనం 10వ అధ్యాయం 19వ వచనం, వారి స్వరము భూలోకమంతటికి, వారి మాటలు భూదిగంతముల వరకు బయలు వెళ్ళలేదు. ఎవరి మాటలు? క్రీస్తును అనుసరించి ప్రకటించినటువంటి వారి మాటలు. ఆ మాటలు ఎలా ఉండాలి అంటే, దానికి ముందు వచనాలను మనం చూసినట్లయితే వారు ఎవరంటే యేసుక్రీస్తును రుచి చూచినటువంటి వారు. 9వ వచనంలో వ్రాయబడింది, రోమన్ చాప్టర్ 10:10. అదేమనగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మూటలలో నుండి ఆయనను లేపరని నీ హృదయమును విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడు. ఎలాగనగా నీతి కలుగునట్లు మనుష్యులు హృదయములో
భాగ్యం లభిస్తుంది. ఏ భాగ్యము? మంచి అనుభవం, ఆ సాటిస్ఫాక్షన్, ఆ విట్నెస్ అంటాం మన భాషలో. మన భాషలో ఏమంటామంటే దాన్ని సాక్ష్యం అంటాం, టెస్టిమనీ అంటాం. టెస్టిమనీ మాటికి మార్చేది కాదు, అది దాన్ని టెస్టిమనీ అన్నారు. ఒక వ్యక్తి ప్రతి ఆదివారము కొన్ని సంఘాలలో ప్రతి ఆదివారం టెస్టిమనీ ఇస్తూ ఉంటారు. అది కాదు, మారు మనసు రావటం, టెస్టిమనీ ఇవ్వటం అంటే ఒకే ఒకసారి సంభవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు కూడా మన కొరకు ఒకసారి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు, సమస్త పాపాలను కడిగి వేశాడు. మనం కూడా ఆ ఒకసారి మన పాపములను మనం మన యొక్క జీవితం ఎలా ఉండాలి అంటే ఇతరులకు మాదిరికరంగా ఉండాలని. ఎందుకంటే మనం క్రీస్తును పోలి ఉన్నాం, మనము క్రీస్తును పోలి ఉన్నాం కాబట్టి మనలను చూచి ఇతరులు దేవునికి వైపునకు నడిచి రావాలని ఆయన ఆశపడుతున్నాడు. అదే ఇక్కడ భక్తులు మత్తయి సువార్తలో 2 మాటలు చెప్పి ముగిస్తానండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను ఒకవేళ మీ మధ్య చేసినటువంటి మంచి అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు ఆ టైంలో సొదొమ గొమొర్రా సమయంలో అక్కడ చేసేమంటే ఆ ప్రజలు నాశనం కాకుండా ఉండరేమో అంటే ప్రభువుకు అంత నమ్మకం ఉంది. వారిని ఒకవేళ గద్దించి ఉంటే కఠినంగా వారు మారి ఉండరేమో. ఇప్పుడున్నటువంటి జనరేషన్ అదే మొదటిలో అంటాడు, మత్తయి సువార్త మొదటి 11వ అధ్యాయం మొదటి 16వ వచనంలో ఏమంటారంటే, ఈ జనరేషన్ చాలా డేంజరస్ జనరేషన్. They never understand the parents and elders words. They never understand the situation. Always they are inside. Always they have used the curse words. అది ఎప్పుడో రాశారు ఈ మాట. సంత వీధులలో కూర్చుంది మీకు పిల్లలు మీ ఊరిని కానీ వారు నాట్యం ఆడలేదు. వారికి ఎన్ని నేర్పాలనుకున్నా కూడా వారు నేర్చుకోలేరు. ఎన్ని విధాలుగా వారిని మంచి స్థితిలో ఉంచాలన్నా కూడా వారు మంచి స్థితికి రారు. వాడి కఠినమైనటువంటి వెరీ వెరీ హార్ట్, హృదయానికి బాధ కలిగించేటటువంటి మాటలు అప్పుడే ఆయన కలిసి రచించాడని. నా ప్రేమైనటువంటి యవన బిడ్డలారా, నా ప్రేమైనటువంటి క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి యవనస్తులారా, జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడి మీ తల్లిదండ్రులను మీరు మీ యొక్క జీవితము లైఫ్ టైం హ్యాపీగా ఆయుష్మంతుడుగా ఆయుష్మాన్ భవ అంటారు. ఆ విధంగా నువ్వు జీవించాలని అంటే నీ తల్లిదండ్రులను సన్మానించాలి. అందుకనే ప్రభు మొదటి ఈ ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్టు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నీకు ఆరోగ్యం కలిగి ఉండాలని అంటే, నువ్వు చక్కని దీవెనలు అందుకోవాలి అని అంటే నీ తండ్రిని తల్లిని నువ్వు గౌరవించడం నేర్చుకోవాలి, హానం చేయడం నేర్చుకోవాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే 3 విషయాలు. నెంబర్ 1, ద పీపుల్ ఆఫ్ బెత్సైదా అండ్ కపెర్నహూమ్ దే రిజెక్టెడ్ జాన్ ఆల్సో, జాన్ ద బాప్టిస్ట్ ఆల్సో. ఎందుకు? యేసుక్రీస్తు గురించి ఆయన యోహాను భక్తులైన యోహానుకు నేర్పించినటువంటి మంచి మార్గములు పోయి ఆ ప్రాంతంలో హెచ్చరించము అంటే ఏమని చెప్పాడు? సర్ప సంతానమా. యోహాను కూడా ఇదే మాట ఇచ్చేసాడంటే బాప్తిసం నుంచి మత్తయి సువార్త 3వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ యోర్దాను నదిలో బాప్తిసం ఇస్తూ సర్ప సంతానమా రండి, మీ పాపాలు ఒప్పుకోండి,
కడిగి వేసుకోండి. ఎందుకంటే నాకంటే వెనక వచ్చేవాడు చాలా గొప్పవాడు, ఆయన మీకు నిత్య జీవం ఇస్తాడు, ఇప్పుడు మీరు సిద్ధపడు రండి అని ఆయన పిలుస్తాడు. ఆ మాట ఉపయోగించినందుకు యోహాను కూడా వారు రిజల్ట్ చేశారు, తరివేశారు, జైల్లో వేయించారు. అక్కడ ఉన్నటువంటి రాజులు లేనిపోయి చెప్పించి అలానే కనిపించారు. అది దేవుని ప్రజలకు, దేవుని యొక్క కట్టడలను అంటే డిసిప్లిన్ నేర్పించేటటువంటి భక్తులకు వచ్చేటటువంటి శ్రమ. రిజెక్షన్ ఆఫ్ జాన్ ద బాప్టిస్ట్. అలాంటి ప్రజల మధ్య మనం జీవించడం చాలా కష్టం. ఇక్కడ ఏమంటున్నాడంటే మత్తయి భక్తుడు మహాత్మా గాంధీ నుంచి కూడా చెప్తాడండి. జాన్ ద బాప్టిస్ట్ వాజ్ ద రిలీజియస్ ఫిగర్ who styled himself to the tradition of Elijah. In fact, in as much as in India, a figure of a old man with a round glasses brings to mind Mahatma Gandhi. A man in the wilderness. ఆయన కూడా యోహాను గురించి చెప్తున్నాడు. అడవి తేలిని తింటూ మిడతలతో ఆడుకుంటూ ఆయన జీవితంలో గడిపినటువంటి యోహాను గాంధీజీ యొక్క మహాత్మా గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి కూడా మార్పు పొందాడు. గాంధీజీ చాలా రెస్ట్రిక్షన్స్ కలిగినటువంటి కుటుంబంలో నుంచి వచ్చారు. చాలా కఠినమైనటువంటి రూల్స్ పాటించేటటువంటి కుటుంబం నుంచి వచ్చారు. అయినప్పటికీ ఆయన మంచి విషయాన్ని ఎన్నుకొని ముందుకు నడిచారు. ఆయన మార్గంలో ఎవరు నడవడం లేదు. ఆయన ఉద్దేశం లేదు. ఈ ఇండిపెండెన్స్ రావటం, భారతదేశానికి స్వతంత్రం రావడం అంటే ఈ బానిసత్వం నుంచి మనము ఫ్రీగా ఉంటాం, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ఎవరికి కష్టం ఉంటుందని ఆయన ఉద్దేశం లేదు. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితి టోటల్లీ డిఫరెంట్. ఆయన కూడా బాధపడుతూ ఉండవచ్చు, ఎందుకు తెప్పించానా అని. డాక్టర్ అయినటువంటి క్రిస్తుల రెండవది, ద పీపుల్ ఆఫ్ బెత్సైదా, people like Bethsaida and Capernaum, they rejected Jesus. యేసు క్రీస్తు ప్రభు అద్భుతం చేసినటువంటి ప్రాంతాలను, యేసును కూడా ఆ స్థలంలో ఉన్నవారు వెళ్ళిపో, మా ఊరికి రావద్దు అని వెలువడినట్టుగా చూస్తుంటున్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే ద రిజెక్షన్ ఆఫ్ ద పీపుల్. ఇంకా ఆ తర్వాత వచ్చేటటువంటి భక్తులందరినీ కూడా పౌల్, పీటర్, తిమోతి, ఒనేసిమస్, టైటస్ ఇలాంటి వారు చాలా మంది ఆ స్థలాలకు వెళ్ళారు. అలాంటి వారిని కూడా తరిమి వేసినట్టుగా మనం చూస్తాం. Paul, then Peter, Timothy, Titus, ఒనేసిమస్, అకులా, ప్రిస్కిలా ఇలాంటి భక్తులందరూ కూడా ఆ స్థలాలకు వెళ్ళారు. ఆయన కూడా అలాంటి వారిని వారు చేశారు. అనగా మాకు మంచి అనేది అవసరం లేదు అన్నట్టుగా జీవిస్తున్నారు. ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంది? ఇప్పుడు నీ జీవితము ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు? క్రీస్తుతో కలిసి జీవించాలని, లేక క్రీస్తు లేకుండా నాశనానికి వెళ్ళాలని, నరకమా స్వర్గమా? ఆప్షన్. కాబట్టి విన్నటువంటి వాక్యం మనం అంగీకరించాలా, అంగీకరించకూడదా అని మనం ప్రభువును సహాయం తీసుకుని అంగీకరించినట్లయితే మనం కాన్ఫిడెన్స్ చేసుకుని ఆయనలో ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థించుకుందాం. దేవుడు మనలందరినీ దీవించుకుందాం.
భారతదేశపు ప్రెసిడెంట్, ప్రధానమంత్రి, ఆయన చేత అధికారం పొందినటువంటి వారు, ఇతర రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు, వారి చేత అధికారంలో ఉన్నటువంటి ఇతర మంత్రులందరినీ పేరు పేరున స్టేట్ వైజ్ జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి సామాన్య ప్రజలు ప్రశాంతముగా జీవించడానికి మార్గం సరళం చేయమని, శాంతి సమాధానం బిడ్డలకు అనుగ్రహించమని ప్రభువును ప్రార్థిస్తున్నాం. మరి ప్రత్యేకముగా ఈ యొక్క అశాశ్వతమైనటువంటి జీవితంలో శాశ్వతమైన ప్రభు కృప ప్రతి రాష్ట్రంపై, ప్రతి ముఖ్యమంత్రి అండర్లో ఉన్నటువంటి విలేజ్ పై, ముఖ్యంగా బాధలలో, శోధనలలో, అవసరాలలో ఉన్నటువంటి బిడ్డలపై ఉండాలని ప్రభుత్వం ప్రార్థిస్తున్నాం. ఆధ్యాత్మికమైనటువంటి ధర్మ ప్రాంతాలకు అధికారులైనటువంటి అధ్యక్షుడు బిషప్ గారు, మరి మన సినాడ్ మోడరేటర్ గారు, మరి ఆయన కింద అధికారంలో ఉన్నటువంటి ఆయా బిషప్లు, ఆయా డయాసిస్లు, వారి వారి అధికారంలో పనిచేస్తున్నటువంటి పాస్టర్స్, వారి కుటుంబములు, వారి సంఘములు విశ్వాసము నుంచి తొలగిపోకుండా అందరూ కలిసి యూనిటీ, విట్నెస్, సర్వీస్ అనే దాన్ని పాటించి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియాకు మంచి విట్నెస్ గా వారి సేవ ద్వారా కలిగి ఉండటకు, నిలిచి ఉండటకు సహాయం చేయమని ప్రభువును ప్రార్థించుకుందాం. మా ప్రత్యేకముగా మన బాంబే తెలుగు సంఘములు, సంఘ కాపరి కుటుంబములు, సంఘం యొక్క కమిటీ, వారి కుటుంబములను, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి వారి కుటుంబములను, వారి కుటుంబంలో ఉన్నటువంటి అవసరాలు తొలగించుకొని, అవసరాలు అందించి, బలహీనతలు తొలగించి, అనారోగ్యం దూరం చేసి, కాచి సంరక్షించి, పోషించి, మరొకసారి అందరం కలిసి ప్రభువును ఆరాధించుటకు మార్గం సహాయం చేయమని ప్రభువును ప్రార్థిస్తున్నాం. దుఃఖములలో, బాధలలో, వేదనలలో, ఆర్థిక ఇబ్బందులలో, శారీరక బలహీనతలలో ఉన్నటువంటి బిడ్డలు, మరి ముఖ్యంగా దీనా, స్వామిదాస్, చంద్రశేఖర్, కమల, నిర్మల, ఇంకా తెలియనటువంటి వారు ఎవరైతే వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారో, ఎవరైతే కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే అనారోగ్య పరిస్థితులలో, ఆర్థికమైనటువంటి ఇబ్బందులలో ఇతరుల సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు, వారందరినీ కూడా యేసు నామమున ఆయన పరిశుద్ధ సంరక్షణలో ముందుకు సాగాలని ప్రభువును ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మా ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందు నెరవేరుగాక. మా ఆహారం మాకు దయచేయము, ఆయన ప్రారంభం చేసిన వారిని క్షమించిన ప్రకారం ఆరంభించము, మమ్మల్ని శోధనలు తప్పించుము, ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. సర్వశక్తి దేవా, ఈ సమయం అంటూ మేము యొక్క మనస్సులో
బలహీనతలో ఉన్నటువంటి వారికి బలమును, భయముతో ఉన్నటువంటి వారికి ధైర్యమును, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి సంతోషమును, మా ప్రభువా అశాంతిగా ఉన్నటువంటి వారికి శాంతిని, మా ప్రభువా నీ కృప అందుకొని వారు నేను ఆరాధించినప్పుడు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించి నీ మహిమ పొందుటకు సహాయం చేయమని, ఈ సమయంలో ఈ సత్యము తెలుసుకుని జ్ఞానము పరమంతునికి జీవము మాకు దయచేయమని మా ప్రభు అయిన యేసునామమున అడుగుతున్నాము. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, పరిశుద్ధ ఆత్మని యొక్క అన్యోన్యమైనటువంటి సహవాసం, ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనసును మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నటువంటి మన వారికి అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును దీవించి ప్రభువు నీకు పరందించి అవివ